హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. చూడండి, ముందుగానే బ్రెడ్ ముక్కల్ని సైడ్ పార్ట్ బ్రౌన్ కలర్గా ఉన్నాయని కట్ చేసుకొని వాటిని ఒక చిన్న బ్రెడ్ తీసుకొనక ఒక్కొక్క బ్రెడ్ని 2 ముక్కల కింద చేస్తున్నాను. అలాగే నేను ఒక 8 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. అవన్నీ కట్ చేసి ఇవన్నీ వచ్చాయి చూడండి. అలాగే దీనికి ఏవేవి కావాలన్నీ కూడా చెప్తున్నాను. నెయ్యి, తర్వాత జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకుని నా దగ్గర ఇవే ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్. అలాగే యాలకుల పొడి, అలాగే పాల మీగడతో కలిపి ఉన్నది పాలు ఒక చిన్న గ్లాసుతో మరిగించిన పాలు, అలాగే పంచదార, అలాగే ఆయిల్ కూడా కావాలి. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకున్నాం చూడండి. అలాగే ఇందాక జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాం కదా, అవి నేతిలో వేపాలి. నేతిలో వేస్తున్నాను చూడండి. నేతిలో వేగిన తర్వాత వేస్తున్నాను చూడండి. ఇంకా వేగలేదు, ఇప్పుడు వేగిపోయి చూడండి. అవి వేగిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను, వేరే గిన్నెలోకి. అవి తీసుకున్నాక అందులో మనం అవన్నీ తీసేయడం అయిపోయింది కనుక ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఎందుకంటే బ్రెడ్ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగని ఎక్కువ ఆయిల్ వేయ అవసరం లేదు, చాలా కొంచెం ఆయిల్తో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా, ఇలా చేస్తే బాగుంటుంది టేస్ట్ ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, అవి బ్రెడ్ ముక్కలు వేస్తున్నాను. బ్రెడ్ ముక్కలు వేడయ్యాక, అదే ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ ముక్కలు బ్రౌనిష్ కలర్ వచ్చినంత వైపు చూడండి. అన్ని బ్రెడ్ ముక్కలు అలా వేసుకున్నామని చూపించాను. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు పంచదార వేసుకున్నాం. అలాగే 1/2 కప్పు వాటర్ పోసుకొని పంచదార కరిగినంతసేపు కలుపుకోవాలి. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం చిక్కు పాకం వస్తే సరిపోతుంది. చూడండి, అది నేను చూపించిన వీడియో కూడా స్కిప్ అయినట్టుంది. చూడండి, అక్కడ గరిటె పెట్టి చేయి పెట్టి అది మీకు చూపించలేదు ఫ్రెండ్స్, సారీ. అది ఇంకేం లేదు, గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఆ పాకం వచ్చిందని తెలుసుకొని అప్పుడు మనం ఇందాక బ్రెడ్ ముక్కలు, డీప్ ఫ్రై చేసిన ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. పాకంలోనే ఉడకనివ్వాలి సాఫ్ట్గా అయినంత వరకు. అవి సాఫ్ట్గా అయ్యింది లేనిది కూడా ఇప్పుడు ఒక ముక్క చూపిస్తాను చూడండి. యాలకుల పొడి వేసాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ సాఫ్ట్గా అయ్యింది లేనిది కూడా అవన్నీ సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నాం కదా, ఇందాక మిగడతో పాటు పాలు తీసుకున్నాం కదా చిన్న గ్లాసులో, అవి ఆల్రెడీ ముందుగానే మరగబెట్టిన పాలు కనుక వేసాను చూడండి. అవన్నీ పాలు వేసాక ఇంకా కొంచెం సేపు దగ్గరికి రావాలి చూడండి. ఇంకా దగ్గరికి వచ్చాక చూడండి, ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఈ మాత్రం దాంట్లో ఉంటే చాలు. ఇప్పుడు నెయ్యి వేసాను. నెయ్యి వేసాక ఇందాక కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకున్నాం కదా, అవి కూడా వేసి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ నెయ్యి కరిగినంతసేపు కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఈజీ బ్రెడ్ హల్వా. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.